ప్రియంగుకలికాస్యాం అనురూపేణ ప్రతిబుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. సింహరాశికి అధిపతి రవి, సింహంలోనే కేతువు ఉన్నాడు. అంటే రవికి కేతువుకు పడుతుందా అండి? పడదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చికాకు పెట్టేయటం, ఎదుటివాడితో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, చేతులకి కాళ్ళకి తిమ్మిరులాగా రావటం, దైవభక్తిని కోల్పోవటం, ఇవి నీకు కేతు చేసే లక్షణాలు. మంచిగుంటే అంతకన్నా దైవభక్తిని కలిగిస్తాడు, మంచిగా చక్కగా బ్రహ్మాండంగా జ్ఞానాన్ని ఇస్తాడు కేతువు. తర్వాత సప్తమంలో రాహు, 7వ ఇంట్లో. ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి రాహు వల్ల. ఇందాక కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నాడు, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నాడు. అందువల్ల మిత్రుల వల్ల వాళ్ళే ఎంత మంచిగుంటారో అంత శత్రువులాగా తయారవుతారు. ఒక్కొక్కసారి చెప్పలేం వాళ్ళకి. ఏదో ఒక రూపంలో గొడవ పెట్టుకోవటం, ఎవరి ద్వారానో గొడవ పెట్టుకొని ఇబ్బందికరం కావటం, దెబ్బలు తగిల్చుకోవటం, ఈ ఎముకలకు సంబంధించిన ఇరగటం, కింద పడేయటం, రక్తం రావటం, తలకాయ పలగటం, ఇవన్నీ కూడా రాహు చేసే కార్యక్రమాలు. సప్తమంలో రాహు అంత ఇబ్బంది. వివాహ విషయాల్లో కూడా చాలా బ్యాగ్ కావాల్సిందే. తర్వాత చేసుకోవచ్చు, ఈ వారం తర్వాత పెళ్లి సంబంధాలు చుట్టమైన ఏదైనా. అంటే కుజరాహు కేతువులు కూడా సర్పగ్రహాలు. తర్వాత అష్టమంలో శని. ఎవరికండి? సింహరాశి వారికి. శని మందగమనుడు అనే పేరు. చాలా డెడ్ స్లో, ఇట్లా 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 పోతూ ఉంటాడు. మంచి ఫలితం ఇచ్చినా అంతే ఇస్తాడు, చెడు ఫలితం ఇచ్చినా అంతే ఇస్తాడు. డెడ్ స్లో. మాకు ఏం నడిచిన పట్టిందండి, వామ్మో వాయో ఇంకేదో అవుతుంది అనుకోవడానికి వీలు లేదు. ఆయన రావాలి, వచ్చి అక్కడ కూర్చోవాలి, తర్వాత అన్ని పనులు చేసుకుంటూ పోతుంటాడు. అప్పుడు రాగానే భయపడక్కర్లే, పోగానే ఆనందపడక్కర్లే. శని వెళ్ళిపోయిందండి, నాకు చాలా మంచి పీరియడ్ అండి అనుకోవడానికి కూడా వీలు లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే చేయడు పనులు. అయినా కళ్ళు మూసుకొని తెరిచే లోపల చేస్తే శని ఎందుకు అవుతాడు? ఆయన మందగమనుడు, చాలా చిన్నగా పోతుంటాడు. ఫలితం కూడా అంతే ఉంటుంది, చిన్నగానే వస్తుంది, కానీ వర్జనగా ఉంటుంది. శని వెళ్ళిపోయిన తర్వాత ఫలితం కూడా అంతే వస్తుంది, కానీ వర్జినాలిటీ ఉంటుంది దాంట్లో. చక్కగా అన్నీ సమకూరుస్తాడు, మంచి సమృద్ధిగా సమకూరుస్తాడు శని. కానీ ఇప్పుడు మాత్రం ఈ సింహరాశి వాళ్ళు మాత్రం అష్టమంలో శని మన బాడీలో ప్రతి నరం ప్రతి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అందులో బైక్ రైడింగ్ మీద పోతుంటారు. అత్యంత 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 జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందో మనకే తెలియదు. ఇట్టంటాడు, కథం ఎడిపోతామో మనకే తెలియదు. ఆ ఒళ్ళు గిర్రుమని తిరిగినట్టుంటుంది. ఇక్కడ పడ్డాం అక్కడ పడ్డాం లేచి చూస్తే కానీ మనకు తెలియదు. అసలు కాలుకి దెబ్బ తగిలిందా, లేకపోతే తలకాయ పగిలిందా, రక్తం వచ్చిందా, ముక్కు పగిలిందా, ఏది చేసామో మనకే తెలియదు, ఏదైతుందో మనకే తెలియదు. అటువంటి పరిస్థితి కలగజేస్తాడు. కానీ శని ఆయుష్కారకుడు. ఆయుష్ని పెంచేవాడు తప్ప తీసేవాడు కాదు. ఒక బట్టని మనం ఇట్ట పిండి దులిపి ఆరేస్తే ఎట్టయితుందో అట్టుంటుందండి జీవితం. ఒకటే మాట, ఇంకో మాటే లేదు. అజ్జాలు మన జీవితాలకి. ఎంత ఇబ్బంది పడాలో అంత సౌఖ్యం కూడా అనుభవించవచ్చు తర్వాత.
తర్వాత వివాహ సంబంధ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత 10వ ఇంట్లో అంటే దశమ రాజ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు. రవి బుధులు కలయిక చాలా విశేషమైనటువంటిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, సాహస కార్యాలు చేయండి, విద్యార్థులకు తెలివితేటలు లభిస్తాయి, అన్నీ చక్కగా అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. తర్వాత ఏకాదశంలో గురుడు ఉన్నాడు. ఇన్ని గ్రహాలు బాగలేకపోయినా సింహరాశి వారి గురుడు రెబల్ చక్కగా బ్రహ్మాండంగా ఏకాదశంలో ఉన్నాడు. సమృద్ధిగా పాడి పంటలు అన్నీ వస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రైతులకు కూడా చక్కగా ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది ఈ వారంలో. పురోహితులకు కూడా అనుకూలమైన కాలం. ఏదో ఒక రూపంలో అందరికీ మంచిగానే ఉంటుంది సింహరాశి వారికి. తర్వాత ద్వాదశంలో చంద్రుడు కుజుడు కలిసి ఉన్నారు. ఖర్చులు తగ్గించుకోవాలి, డబ్బులు బాగా ఖర్చు పెట్టిస్తారు. మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జలుబు చేసే ఇబ్బందికరం ఉంటుంది. చల్లని నీళ్లు చల్లని పదార్థాల జోలికి పోకుండా ఉండాలి. ఇది సింహరాశి యొక్క ఫలితం. సింహరాశి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇంకా ఏమైనా పరిహారాలు చేయొచ్చా అండి వీళ్ళకి? సింహరాశికి సప్తమంలో రాహు, అష్టమంలో శని, ఈ రెండిటికే పరిహారాలు చేయించుకుంటే చాలా అద్భుతంగా యోగిస్తారు. దుర్గా సూక్త పారాయణ, శనిగ్రహానికి వచ్చేసి మంజు సూక్త పారాయణ చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి సింహరాశి జాతకులు ఈ రెండిటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టాలి. రాహు శని ఈ రెండింటి మీద దృష్టి పెడితే వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. నమస్కారం.